ట్రిప్ అయిపోయింది. హాయ్, మా ట్రిప్ అయిపోయింది. మేము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చేసాం. ఫుల్ ఎంజాయ్ చేసాం. హ్యాపీ, అన్నీ బాగా చూసుకొని అన్నీ మంచిగా వచ్చేసాం ఇంటికి. ఇది ప్రేమ మందిర్ ఎంట్రన్స్. చూసారు ఎంత బాగుందో. ఇది ప్రేమ మందిర్. ఇక్కడ బృందావనం, శ్రీకృష్ణుడు గోపికలతో ఆడిన బృందావనం. ఇది పికాకులు. శ్రీకృష్ణుడు రథం. హాయ్ అండి, మేము ఇక్కడ తపోవనంకి వచ్చాము. నిధివనం అంటారు. నిధివనం అని అంటారు. తులసి చెట్లు అనమాట ఇవన్నీ. మథుర శ్రీకృష్ణుడు పుట్టిన ప్లేస్లో ఇది తులసి వనం. మథుర ప్లేస్ ఇది. మొత్తం చెట్లు ఉన్నాయి చూడండి. ఆ తులసి చెట్లు కూడా వంకరగా తిరిగి ఉన్నాయి. ఇవన్నీ గోపికలంట. రాత్రిపూట కృష్ణుడు వచ్చి ఇక్కడ ఆడుకుంటాడంట గోపికలతోటి. అది ఇక్కడ స్పెషల్. తులసి చెట్లు చూడండి ఎంత వంకరగా ఉన్నాయో. వెళ్ళిపోయినట్టున్నారా? హాయ్ అండి, మేము ఇక్కడ అక్షరధామంకి వచ్చాము. మథురాలో అక్షరధామం చాలా బాగుంది చూడండి. పాలరాయితో కట్టారంతా. అందరంతా వాటర్ ఫౌంటైన్స్ పెట్టారు. వాటర్ ఫౌంటైన్, అదేమో పాలరాయితో కట్టారు. చాలా బాగుంది, పెద్దగానే ఉంది వాటర్ ఫౌంటైన్. ఇంత దూరం పెట్టారు. ఫస్ట్ రోజు బాగోకపోతే తర్వాత రోజులు బాగుంటున్నారు. ఫస్ట్ రోజు బాగున్నారంటే లాస్ట్ రోజు అందరితో కారణిక मंदिर की ओर आने वाले दर्शन यात्रियों से निवेदन है, जूते या चप्पल राष्ट्रीय पार्क में ना उतारें, जूता घर में जमा कराएं। जूता घर मंदिर के सीढ़ी के लेफ्ट साइड बना हुआ है, जो कि बिल्कुल
అక్షరధామంలో శ్రీకృష్ణుని మందిరం. రాధా శ్రీకృష్ణుడు. అక్షరధామం, మథుర.